నేషనల్ ఇష్యూస్కు వస్తే ఒకసారి నిన్న కేజ్రీవాల్ విషయంలో 2 రోజుల్లో పూర్తిగా భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్న ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న రౌజ్ అవెన్యూ కోర్టు ఉందో కేజ్రీవాల్కు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించి అంటే బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కండిషన్స్ పెట్టిన నేపథ్యంలో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఒకవైపు ఆయనకు సంబంధించిన వర్గాలు, అడ్వకేట్ వర్గాలు సమాయత్తమవుతున్న సమయంలో ఈ అంశాన్ని ఈడీ మళ్ళీ ఢిల్లీ హైకోర్టు ముందుకు తీసుకుపోవడం, ఢిల్లీ హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని కేజ్రీవాల్కు ఏదైతే ఊరట లభించిందో రౌజ్ అవెన్యూ కోర్టులో దాన్ని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి, బెయిల్ను రద్దు చేసిన పరిస్థితి. ఓ రకంగా ఆయన ఆనందించిన ముచ్చట జస్ట్ 24 గంటల్లో పరిసమాప్తం అయిపోయింది. ఇది చూడొచ్చు ఒకసారి. కేజ్రీవాల్కు నో బెయిల్, ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే, తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం, ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం అదే కేసులో తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత కస్టడీని జూలై 5వ తేదీ వరకు పొడిగించారు. దానికి సంబంధించిన వార్త కూడా మనం చూడవచ్చు. కేజ్రీవాల్ బెయిల్పై స్టే, తాత్కాలికంగా నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు, సాక్ష్యాధారాలు పట్టించుకోలేదు, వాదనలకు విచారణ కోర్టు తగిన సమయం ఇవ్వలేదు ఈడీ, 5 గంటల్లో 3.5 గంటలకు పైగా ఈడీ లాయరే వాదించారు, అనుకూల తీర్పు ఇవ్వకపోతే జడ్జినే నిందించడం దారుణం, ఈడీ బావిలో పడ్డ కప్పలా తయారైంది, కేజ్రీవాల్ తరపు లాయర్ల వాదనలు, 2-3 రోజుల్లో నిర్ణయం వెలువరిస్తానన్న న్యాయమూర్తి. సో ఓవరాల్గా కేజ్రీవాల్ విషయంలో రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వడం, బెయిల్ మంజూరు చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేవలం 24 గంటల వ్యవధిలో కేజ్రీవాల్కు సంబంధించిన బెయిల్ను ఢిల్లీ హైకోర్టు రద్దు చేసి ఆ తీర్పు, దానికి సంబంధించిన వాదనల విషయంలో తీర్పును 2-3 రోజుల్లో వెల్లడించే రకంగా దాన్ని రిజర్వ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందా రాదా అన్న విషయం కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి. సేమ్ టైం అదే కేసులో తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ను జూలై 5వ తేదీ వరకు పొడిగించారు. నిన్న కొద్దిగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంతగా ఆసక్తి కనిపించింది. కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ కవితకు కూడా బెయిల్ వస్తుందని చెప్పి అందరూ ఆనందం వ్యక్తం చేశారు. కానీ అంతలో వారి ఆనందం నీరుగారు పోయిన పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ విషయంలో ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఆ తీర్పు ఆధారంగానే కవిత భవిష్యత్తు కూడా తేలే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇవాల్టి దినపత్రికల్లో మనకు కనిపిస్తున్న అంశాలు, రైతు రుణమాఫీకి సంబంధించిన క్లారిటీ వచ్చింది. ఆగస్టు 15వ తేదీ కల్లా పూర్తి చేసే ప్రయత్నం జరుగుతుంది. అదే సందర్భంలో రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక రకంగా ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు హైదరాబాద్ కేంద్రంగా సింగరేణి వేలం మొదలైంది. దానికి సంబంధించిన రాజకీయపరమైన చర్చలు కూడా ఇవాళ దినపత్రికల్లో మనకు ప్రధానంగా కనిపించాయి. అదే సందర్భంలో ఢిల్లీకి సంబంధించి, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవాళ దినపత్రికల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.